చిన్న పిల్లలు, మంచి పడుసు పిల్లలకు నమస్తే. అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రజలే నా ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్ళు. కానీ లైక్ కొడతలేరు, నాకు క్షేమి చెప్తలేరు. నాకు లైక్ కొట్టండి. నాకు నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. నాకు లైక్ కొట్టండి, చాలా లైక్ కొట్టండి, చాలా మంది షేర్ చేయండి. మీ అందరికి నమస్తే. మీరంతా బాగుండాలి, మీరంతా మంచిగా ఉండాలి, మీలో నేను ఉండాలి. అందరికి ఇన్ని రోజులు చెప్పలే, ఈ రోజే చెప్తాను. నాకు కథ వస్తుంది. నాకు చాలా వరకు మీ అందరూ నా గుండెలలో ఉన్నారు, నా ప్రేక్షకులు దేవుళ్ళు మీరు. మీ అందరికి నమస్తే. మీరు మంచిగా ఉండాలి, మీ పిల్లలు, మీ కుటుంబాలు బాగుపడాలి. ఇప్పుడు కేతమ్మ, ఒకవేళ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాల్ వస్తే కోనవాళ్ళు దిద్దాలని అనుకున్నా నానా, నువ్వు ఇంతకన్నా ఎత్తుకు ఎదిగావా కన్నా. నీకు ఓనమాలు దిద్దాలని అనుకున్నా నానా, నువ్వన్నదంత ఎత్తుకు ఎదిగావా కన్నా. అక్కిలేని వంశములో పుట్టినావు నానా, నువ్వు 10 మంది మనుషులకు ఉపాధి నువ్వు కలిపినావు నానా. అన్నపూర్ణ కొడుకు పోలే ఎదిగినావు నానా, నువ్వు అందరినీ ఆదరించి అన్నము పెడుతున్నావు. నీకు ఓనమాలు దిద్దాలని అనుకున్నా నానా, నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. నాగార్జున కొడుకు నాగేశ్వరం కొడుకోలే ఎదిగినావు నానా, అక్కిలేని వంశముల పులి బిడ్డవు నానా. అన్నపూర్ణ స్టూడియోలో నానా, నీలాంటి అందగాడు లేడు నానా. నీకు ఓనమాలు నేర్పాలని అనుకున్నా నానా, నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. బిగ్ బాస్ 9 లోకి ఎంట్రన్స్ అయి వచ్చినటువంటి కేతమ్మ మన దగ్గర ఉన్నారు. ఈరోజు మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. సో ఎంతో ప్రో యాక్టివ్ గా ఉండి అలరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ చాలా ఈ వయసులో కూడా అమ్మ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో అగ్ని పరీక్ష వరకు వెళ్ళేసి రావడం జరిగింది. సో ఇకనైనా కూడా వైల్డ్ కార్డ్ ద్వారా అమ్మని వాళ్ళు రిటర్న్ తీసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాము. మీన్ వైల్ ఒకసారి ఆ అమ్మ ఒక అనుభవంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే కేతమ్మ గారు, బాగున్నారా? ఎంత ఉంటుంది సుమారు మీ వయసు? ఎంత ఉంటది? తీసుకోరు కదా. అట్లంటావా? సరే, ఇప్పుడు మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరి ద్వారా టీవీలో వచ్చింది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా తీసుకుంటాం అంటే దాన్ని బట్టి నేను అప్లికేషన్లు రాసినాం, అప్లికేషన్లు పెట్టినాం. అమ్మను చూపి అన్నారు, నన్ను ఫోన్లలో చూపించింది. అమ్మ ఓకే అన్నది, తయారైనా సూపర్ ఉంది, అమ్మ గెలిచొస్తుంది అన్నారు. అంత అన్నారు. అమ్మ రేపు తీసుకోరా అన్నారు. పోయినా ఆ రోజు పోతే మరి నచ్చనప్పుడు ఎల్లగొట్టలేరు రమ్మన్నారు. గేట్ కాడ నా సంతకం తీసుకురు, నన్ను చూసి పేరు చూసి కేతమని దగ్గర రమ్మకపోయినా. ఆ రోజు సాయంత్రం వరకు ఉన్నా. మళ్ళీ పోమన్నారు, మళ్ళీ ఏమన్నా తెల్లారు రమ్మన్నారు. మళ్ళీ పోయినా. అట్లా 5 రోజులు పోయినాక మరి నువ్వు ఎలిమినేషన్ నువ్వు నామినేషన్ వల్ల ఏదనుకుంటా ఏం చెప్పిండంటే, అమ్మ నీకు మంచి ఫీచర్ ఉంది, నువ్వు పడ్డ కష్టం వెంబడలేవు, నువ్వు చాలా బాధపడ్డావు, నీ స్టోరీ విన్న వరకు మాకు దుఃఖం వచ్చింది. మళ్ళీ కూడా గంగవ్వ మధ్యలో పోయింది, ఏజికి తట్టుకోలేవు, అన్నం టైంకి ఉండదు, అన్నానికి తట్టుకోవు, నిద్రకు తట్టుకోవు. నువ్వు అమ్మ నీకు మంచి ఫీచర్ ఉంది సినిమాలల్లా. నేను పాట పాడినా. ఆ పాట వల్ల ఈ 3 డైరెక్టర్ పైన స్టేజ్ మీద కూర్చోడు కిందికి వచ్చిండు. అమ్మాయి పాటతోటి నాకు దుఃఖం వచ్చినట్టు అనిపించింది. అమ్మ పాట నీ గతం పాట చాలా బాగా పాడావు, నీకెవరు నేర్పిరు ఈ పాట? నాకెవరు నేర్పిన సార్? నా ఆకలి, నా బాధ పాట ఇది నేనే నేర్చుకున్నా. ఏడ రాసిన నాకు చదువు రాదు, ఆలు కూడా నన్ను పలక పట్టలేదు సార్. చిన్ననాడు నుంచి మేకల కాసిన నాకు పలక పట్టలేదు సార్ అని చెప్పిన. అయ్యమ్మ లేరు చదివియే నీకు అని చెప్పిన. నువ్వు ఒప్పుకుంటే నేను నా సినిమాలో తీసుకుంటా అన్నాడు. అనూష సినిమా అన్నాడు. ఓకే అన్నాడు. అనుష్క సినిమా అన్నాడు. నన్ను అట్లా అట్లా అద్దుకుండు. ఏం తెలుగు కలరాను. ఇంతమంది నోరు మూసుకొని ఉన్నా. అమ్మ నోరు ఆగలే, అమ్మ చెయ్యి ఆగలే, అమ్మ నవ్వుతుంది,
అమ్మ అందరికి జవాబిస్తుంది. అమ్మ చక్కదనమే చూస్తున్నా, నేను స్టేజ్ మీద కూర్చొని నువ్వు నాకు నచ్చినవమ్మ ఆమె కన్నీరు తెప్పించిన ఈ పాటతో అని చెప్పి సార్ ఒప్పుకుండు. ఈ 15-25 మంది నుండి నవ్వుపించిన, శ్రీముఖిని నవ్వుపించిన, బిందుమాధవ మేడాన్ని నవ్విపించిన, మన నవదీప్ సార్ని నవ్వించిన, మన అభిజిత్ సార్ని నవ్వించిన, ప్రేక్షకులు నవ్విరు. అంత ఓకే అనుకున్న వరకల్లా ఒక ఆయన ఫోన్ వాళ్ళు కొడుతుంటే నేను వాళ్ళు కొట్టపోయినా వద్దు అన్నది. కొత్త పొడిపించుకుంటుంటే దమసిరిజ నేను పోయి పొడిపించుకుంటాను వద్దు అన్న శ్రీముఖి. ఇక మరి నేను వద్దు అన్నాక ఒక మన జడ్జి సార్కు నీళ్లు కొట్టామా నువ్వే కొట్టాలి నీతోటి అవుతుంది, నవదీప్ సార్ మీద నేను కొట్టాను. నేనేమన్నానంటే ఈ నవదీపు అంటే మన అందరికి పెద్దగా ఒక జడ్జిగా వచ్చింది కదా, ఇంటి యజమాను, మన ఇంటి అన్నం నాన్న, మన నాన్న అంటే యజమాని మీద మనం ఒక రాయి ఏంటేస్తాం మేడం, ఈయన యజమాని కదా మనకు, వచ్చిన జడ్జి పెద్ద మనిషి మీద నేను నీళ్లు కొట్టచ్చు కదా మేడం అన్న. అలా అంటే కాదు ఇది ట్యాక్స్, నువ్వు ఇట్లా అంటే బిగ్ బాస్ లో గెలవలేవు అందులోకి పోతే అన్నది. అయితే కొడతా, ఇప్పుడు గెలిచిన వాళ్ళని ఎడగొసలు మేడం మీద సీట్ పెడతాను, నేను ఇప్పుడు అడగ ఇది నీళ్ళు కొట్ట జరిగింది నన్ను అక్కడ కూక పెడతానరా, నేను గెలిచిన అంటే కొడతా. కులం చెడ్డ సుఖం దక్కాల మేడం, ఈయనతోటి బదనమైన నేను నీళ్ళు కొడతాను మేడం అని గిలాస పట్టుకున్నా. గిలాస పట్టుకోమని నా జడ్జి లేచి నిలబడి నవదీప్ సార్ అని కొడతామాకేద్దామని సార్ కొడతా కొట్టడానికి వచ్చిన కొడతా కానీ నేను గెలిచిన అని చెప్పి నువ్వు టార్చ్ ఇస్తే నాకు మీరు గెలిచిన అని చెప్తే కొడతా అంటే ఇది కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి నీకు, ఇంకా ఇది ఒక్కటి ఇస్తే నువ్వు గెలవవు అన్నాడు. మరి నేను గెలిచిన నువ్వు చెప్పినప్పుడు మరి నీకు నేను ఎందుకు నీళ్ళు కొట్టాలి, కొట్టను అని అడవిజ్ఞ. అది తప్పు అంటున్నాడు అందరూ అంటారు. అట్లా నీళ్ళు కొడితే నేను గెలుతున్నట టాస్క్. ఇంకంతే ఆడన్నది ఆడిన, పాడు అన్నారు పాడిన, బోనవచ్చుకొని ఆడన్నారు ఆడిన. 5 రోజులు రమ్మన్నారు. వచ్చేటప్పుడు నన్ను మంచిగా ఫుడ్ ఇంటికి సాగదోలుకుంటా, ఆయన నీకు సినిమాలో ఛాన్సిస్తాడు, ఆయన నా ఫ్రెండ్, ఆయన కాదన్నా నిన్ను పట్టుకొని నేను చేయి పట్టుకొని పోయి నేను పరిచయం చేసి నేను సినిమాలు ఎత్తా పెద్దమ్మా, నీకు మంచి ఫీచర్ ఉంది నేనున్నా, నువ్వు టెన్షన్ పడకమ్మా అని చెప్పి నన్ను నవదీప్ సారు అభిజిత్ సారు మీకు మీద మేడం కూడా అమ్మ మమ్మల్ని ఆశీర్వదించుకో బాధపడుకుంటా పోకన్నా ఇంకా అంతే నడిచేస్తా. వైడికాడి మీద పంపుతావా నీలాంటి వాళ్ళు 100 మంది చెప్పారు. కూటికాడు ఉన్నమాట కాటికాడు ఉన్నమాట కూటికాడ లేదంటే ఎక్కడ అక్కడ పోయి ఎవరు దొరకలే నాకు కథ. నేనే ఒక మేనేజర్ ఉంటాడట కదా పెద్ద పాపం ఆయన కడుపుశాల కూడా 4 సార్లు 5 సార్లు చెప్తే ఎత్తిడు సార్ నన్ను తీసుకోండి సార్. ఆఖరికి సద్దుల బతుకమ్మకు కూడా చేసిన 3 రోజులు జరగాలి సార్, నేను వస్తా ఒక్కటే రోజు ఉంటా, వస్తా 2 బస్తాలకు ముందు సూపర్ బతుకమ్మలు వేస్తా. అవి ఉన్న 5-6 మంది ఆడపిల్లలను ఆడిస్తా, ఆడిచ్చి పాడని చెప్తా, బతుకమ్మను వదిలిపెడతాం, తెల్లని నన్ను పంపండి. ఒక్కరోజు బిగ్ బాస్ లో అడుగు పెట్టండి ఏంటి సార్ అవతల సార్ అన్న అంటే మా అస్థానం అందరు మేము కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం కదమ్మా అది ఇది అని చెప్పారు కదా మళ్ళీ. అంటే బాధ అనిపించిందా? బాధ అనిపిస్తే మనం ఏం చెప్తాం సారు, బాధపడ్డా మనం కిస్మతి లేనిది ఏది జరగదు, అదృష్టం ఉండాలి ఏదైనా. అంటే గంగవ్వ పోయి వచ్చింది, గంగవ్వ దాదాపు నెల పైనే ఉంది, 2 సార్లు పోయింది ఉండి వచ్చింది. మరి మీకు ఆ విధంగా వైపు చిన్న ఆవిడే కదా మీరు మరి ఎందుకు అట్లా వాళ్ళు ఏమన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా? నాకేది తెలియదు కొడుకు సారు, నాకు అవి తెలియదు ఇవి తెలియదు ఏమి తెలియదు, రమ్మంటే పోయినా పొమ్మంటే వచ్చేసిన అంతే. ఇక కానీ వాళ్ళు రమ్మంటేమని నేను అన్ని పిచ్చిదాన్ని ఒక 50,000 అప్పు చేసిన, మంచిగా చార్మినార్ పోయినా, చీరలు కొన్నామంట మదీనకు పోయినా, 20 చీరలు కొన్నా, 7,000 6,000 గాజులు పువ్వులు కొని 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 ఎప్పుడు ఏ రాత్రి వస్తుందో ఫోన్ అని చెప్పి బ్యాగులు చదువుకొని రెడీగా ఉన్నా. ఎయిర్పోర్ట్ పోవాలి విమానం ఎక్కాలి, ఎయిర్పోర్ట్ పోవాలి విమానం ఎక్కాలి, బిగ్ బాస్ చూడాలి, నాగార్జున సార్ని చూడాలి, నాగార్జున మీద కూడా పుట్టినరోజు అనగానే పొద్దున్నే లేచిన ఓయిడికాడు మీద తీసుకుంటారేమని చెప్పి పొద్దున్నే లేచి ఎవరో చెప్పగానే ఉరికిన కేక్ తెచ్చిన 500 పెట్టి కేక్ వచ్చిన, ఈ స్కూల్ పిల్లలు అందరూ పిలిచిన, అందరికి వంచిన పాట కూడా అది నాగార్జున మీద. ఆయన ఫోన్ రాలేదు. మరి ఇప్పుడు నాగార్జున కలిసిన చూడలేదా? మంచి పాట పాడిన ఆయన మీద కూడా. ఒక పాట పాడు మా గురించి, మా ప్రేక్షకుల గురించి ఒక పాట. నీకు ఓనమాలు దిద్దాలని అనుకున్నా నానా, నువ్వు ఇంతకన్నా ఎత్తుకు ఎదిగావా కన్నా. నీకు ఓనమాలు దిద్దాలని అనుకున్నా నానా, నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. అక్కిలేని
పుట్టినావు నానా నువ్వు 10 మంది మనుషులకు ఉపాధి నువ్వు కల్పినావు నానా అన్నపూర్ణ కొడుకు ఓలే ఎదిగినావు నానా నువ్వు అందరినీ ఆదరించి అన్నము పెడుతున్నావు నీకు ఓనమాలు దిద్దాలని అనుకున్నా నానా నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా నాగార్జున కొడుకు నాగేశ్వరం కొడుకోలే ఎదిగినావు నానా అక్కిలేని వంశముల పులి బిడ్డవు నానా అన్నపూర్ణ స్టూడియోలో నానా నీలాంటి అందగాడు లేడు నానా నీకు ఓనమాలు నేర్పాలని అనుకున్నా నానా నువ్వన్ననంత ఎత్తుకు ఎదిగావా కన్నా. గ్రేట్. అంటే అక్కినేని నాగార్జున గారి పైన మీరు పాడిన పాట అలాగే వాడుతుంది పాట గురు శిశులు శీలవల. అచ్చా, ఆ పాట ఇప్పుడు ఈ రోజు గ్రేట్ గ్రేట్. ఇంకొకటి మీరు యాక్టింగ్ కూడా బాగా మాట్లాడతారు. మీరు మాట్లాడుతుంటే చాలా మంది జనాలు కూడా అట్రాక్టెడ్ అవుతుంటారు. తెలంగాణ శకుంతల, మన తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ శకుంతల, ఆమె తర్వాత మీరు అని మేము అనుకుంటున్నాం. అంటే మీ యొక్క భావోద్వేగాలు కానివ్వండి, మీ యొక్క మాట కానివ్వండి, ఆమె ఒక డైలాగ్ మీరేమని చెప్పగలుగుతారా? చెప్తాను. ఒరే నా ఇలాకాలో నా విలేజ్ లో ప్రేమ దోమ అని వినపడ్డదనుకున్న శివున గొడ్డలు అందుకుంటే ఒక్కొక్కరిని నరుకుతా నీ తల్లి. తెలంగాణ శకుంతల. ఇంకేమొచ్చు మీకు అంటే ఇట్లాంటి డైలాగ్స్? రాయలసీమ రక్తంలో పుట్టిన అలగడ్డ ఆడబిడ్డను, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా ఇట్టే నరుకుతా నీ తల్లి. ఇంకోటి ఇంకేమైనా ఉన్నాయా అంటే చెప్పండి. ఇంద్రసేనారెడ్డి ముక్కే కడని పీకేస్తే పీకే కోస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు. ఇన్నేళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆయన కొడుకు వచ్చాడని చెప్పు. కొడుకు కాదు, వచ్చిందని చెప్పు. నువ్వు అరవకు. నువ్వు అరిస్తే నీ మనుషులే భయపడతారు. నేను అరిస్తే ఏపీ వరకాల బాలకృష్ణ తెలంగాణ. ఓకే, సో మీరు ఎన్ని కళా పోషణాలు అంటే మీరు ఇవన్నీ ఎట్లా చూస్తుంటారు? అంటే సినిమాలు బాగా చూస్తారు? నాకు నచ్చాయి. ఇప్పుడు నచ్చాయి. అప్పటి సినిమాలు బాగా చూస్తారు? ఫోన్ ఇంటి చాలు. ఫేస్బుక్ వాడతారా? టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయినా కానీ పోస్టింగ్ అట్లాంటివి కావాలంటే ఎవరు మనవరాలు బాగా సపోర్టెడ్ ఇస్తారా? వాళ్ళ కొట్టు పడ్డది సైకిల్ కొనిచ్చిన ఇలాంటి 2,000 ఇస్తే ఆవులు ఇస్తా దగ్గర పెట్టుకోని వాళ్ళకి సంతోషం అని. అంతే. ఇప్పుడు నీకు ఎంత మంది మనమంటూ మనవరాలు? పెద్దామకు ఒక బిడ్డ కొడుకు. బిడ్డ పెళ్లి చేసిన జామీన్ పెట్టించిన అనంతాల. మీరే చేసినారు? నేనే. ఆ మొగడు చచ్చిపోయింది. ఆమె పెళ్లి చేసిన, ఈమె పెళ్లి చేసిన, ఆమె పెళ్లి చేసిన. ఈమెకు బిడ్డ కొడుకు, ఆమెకు బిడ్డ కొడుకు. వాళ్ళ పిల్లలు చదువుకుంటూ వీళ్ళ పిల్లల పెళ్లి లేదు. ఈమె కొడుకు పెళ్లి చేసిన మోసుకొని పిల్లలు అయితే పెళ్ళానికి పెట్టిండు. మనవాడు కారు కొనిచ్చిన 6 లక్షలు పెట్టి అప్పు చేసి వెల్కమ్ ఫోన్ పాలు ఉంది డౌన్లో ఆ పసలు పెట్టి కారు కొన్నాడు. పెళ్ళ పెట్టింది. బిడ్డ పెళ్లి చేసిన. ఇక వీళ్ళందరూ వీళ్ళు వస్తారు, వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. ఎట్లుంటారు మనమంటూ మనవరాలు? నాతో మంచిగానే ఉంటాయి. చెడ్డగా మంచిగానే ఉన్నా మంచి చెడ్డగా ఉన్నా మంచిగా అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఇక అమ్మమ్మని ఆదరిస్తారు. ఆపదంటే వస్తారు, సాపదంటే వస్తారు. ఈడికి పోదామమ్మ, ఆడికి పోదామమ్మ, రామమ్మ, తినమ్మమ్మ, పోమ్మమ్మ, రామమ్మ అంటారు. నేనే కావాలి వాళ్ళకు. ఈమె కత్తలేదు, ఆమె కత్తలేదు. ఆమెకు 2 కాన్పిల్లలు తీసిన, ఈమెకు 2 కాన్పిల్లలు తీసిన. నేనే పెద్ద. ఇప్పుడు మెయిన్ గా మీకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీ అబ్బాయి ఎక్కువగా ఉండేది పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ?
బాగా ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారు. చాలా నాకు పిఏ అని ఓకే. కారు కట్టుకొని పోతా, బుక్ చేస్తాం, కారు బుక్ చేస్తాం, ఆటో బుక్ చేస్తాం. తెలంగాణ మామూలు పోతే పోతే వెయ్యి ఆటో. మీరు అనదా నీకు ఈ వయసులో ఎందుకు అమ్మా నువ్వు ఉండు నేను వెళ్ళొస్తాను అన్నదా? ఆనది నీకున్న టాలెంట్ నాకు లేదమ్మా, నువ్వు అందరూ గుర్తింపున్నావు, నాకు లేదా గుర్తింపు రాలేదు. కానీ మీరు అంత చిన్న అంటే చాలా తక్కువ టైంలో మీరు ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నారు అని అందరూ అంటారు, కానీ నాకు తెలియదు. నా గోడల మధ్య ఉంటా, అవన్నీ నాకైతే తెలియదు. చాలా మంది చెప్తారు ఈ మాట, నీకు మంచి పేరు వచ్చింది, మంచి పేరు ఉంది, మంచి పేరు ఉంది, మంచి పేరు ఉంది అంటారు. తెలంగాణ నిజంగా చెప్పాలంటే ఈ అబద్ధం ఆడదు. ఈ పార్టీలకు వచ్చినాక మామూలుగా చిన్న చిన్న వాళ్ళంతా తెలిసారు, కానీ బిగ్ బాస్ వచ్చినాక ఇప్పుడు 40 లక్షల మంది చూసారు. నాది 40 లక్షల మంది. 40 లక్షల మంది. ఇంకా మీరు ఎంట్రన్స్ అయి ఉంటే ఇంకా అదే గుంటూరు, భద్రాచలం, గుంటూరు, భద్రాచలం, హన్మకొండ, గుంటూరు, మళ్ళీ భద్రాచలం, నల్గొండ, హన్మకొండ, సూర్యాపేట, జనగాము, కరీంనగర్, మునుగు, ఇక్కడ మళ్ళీ ఏది మళ్ళీ సిద్దిపేట, మెదకు, ఇక్కడ వరకు ఇంతమంది ప్రజలు అందరూ చల్లగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళలో నేను ఉండాలి. కానీ ఒక్కటే చెప్తున్న ప్రజలకు, నేను ఎందుకంటే పెద్ద మనిషిని, కొంతమంది ఏమంటారు ఫ్రెండ్స్ అంటారు, దోస్తులు అంటారు, నేను అనలేనమాట. నా కొడుకులు, చిన్న పిల్లలు, నా మనవల వయసు, యూత్ కూడా నమస్తే. ఏ పార్టీకి సంబంధం లేకుండా చెప్తున్నా, యూత్, చిన్న పిల్లలు, మంచి పడుసు పిల్లలకు నమస్తే. అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రజలే నా ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్ళు. కానీ లైక్ కొడతలేరు, నాకు షేప్ చేస్తలేరు. నాకు లైక్ కొట్టండి, నాకు నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు లైక్ కొట్టండి, చాలా లైక్ కొట్టండి, చాలా మంది షేర్ చేయండి. మీ అందరికి నమస్తే. మీరంతా బాగుండాలి, మీరంతా మంచిగా ఉండాలి, మీలో నేను ఉండాలి. అందరికి ఇన్ని రోజులు చెప్పలే, ఈ రోజే చెప్తాను, అవకాశం వచ్చింది నాకు. చాలా వరకు మీ అందరూ నా గుండెలలో ఉన్నారు, నా ప్రేక్షకులు దేవుళ్ళు మీరు. మీ అందరికి నమస్తే. మీరు మంచిగా ఉండాలి, మీరు పిల్లలు, మీ కుటుంబాలు బాగుపడాలి. ఇప్పుడు కేతమ్మ, ఒకవేళ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి మీకు కనుక కాల్ వస్తే అవకాశం లేదు, 10 రోజులు ఉంది ఛాన్స్. ఎక్కడ ఉంటుంది మళ్ళీ సారీ షిఫ్ట్ ఉంటుందేమో, 10 రోజులు ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఫస్ట్ టైం రావాలనే మన నాగార్జున మొక్కుతున్నాను. నాగార్జున సార్ నన్ను మర్చిపోతాను. నవదీప్ సార్ ఎక్కడ సార్, నేను మంచిగా సాగదలేదు కదా సారు, సాగదలేదు అన్నం ఏదైనా మంచి అవకాశం భవిష్యత్తు ఉందన్నారు. నాకు నాగార్జునది పుట్టి లాంటిది అన్నపూర్ణ స్టూడియో, ఒక్క నన్ను తీసుకొని సార్ అన్న బిందు మాధవ్ గారికి చెప్తున్నా, మన నవదీప్ సార్కి చెప్తున్నా, అభిజిత్ సార్కి చెప్తున్నా, నాగార్జున చెప్తున్నా, బిగ్ బాస్ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా ఈ సార్ అన్న తీసుకోండి. నచ్చకపోతే నేను పంపేయండి, నచ్చితేనే అని వచ్చుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ కాకుండా మీకు ఇంకా వేరే అవకాశాలు సీరియల్లో కానివ్వండి, లేకపోతే ఛానల్లో కానివ్వండి, ఛాన్సెస్ వెళ్తారా? పోతా. అత్తకు, అమ్మమ్మకు, నాయనమ్మకు, మనవడు అమ్మా నాయనమ్మ అని అనుకుంటూ అలాంటి ఏమిరా ఏడురా పోదినవారా, ఎవరు కొట్టిండ్రా, ఏ వాడిగా కొట్టిండ్రా, పారో పోదా పారో, ఎవరు కొట్టిండ్రా కొడుక బర్మడా అనుకుంటూ పోతా. నాయనమ్మ పింఛన్ పైసలు 2,000 ఉడికి నీళ్ళు కావి పెడతా, తానే చెప్తా. నాయనమ్మ చాయ్ పెడతా, తాగుతావా నాయనమ్మ? అది అడ్రస్ చూసినాం. ఏది వద్దురా, 2,000 మాత్రం పింఛన్ ఇయ్యరా నీకు, 2,000 గురించే నాకు చాయ్ పోతానంటే, నువ్వు నీళ్ళు కాదు పెడతానంటే, నువ్వు కొడుక నాకేది వద్దు, నేను 2,000 అయితే ఇయ్యాలి. అలాంటి ఆడి పోతా, ఇలాంటి ఆడి పోతా, అన్ని సీరియల్ పోతా. నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రమ్మని పోతా. మన గెటప్ సీను, మన ఆటో అయిన ఏదో బుల్లెట్ భాస్కర్, వీళ్ళందరూ దాంట్లోకి రమ్మని కూడా పోతా. చేస్తా, మా చేస్తా. ఈ వయసులో మీరు ఇంకా ఓకే. కానీ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, ఎందుకంటే ఈ వయసులో కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉండడము, స్పాంటేనియస్ గా, అంటే ఎక్కడ కూడా తడబడకుండా, కాళ్ళు వస్తుందని పండుకోరు, కాళ్ళు వస్తుందని బండ, చేయి వస్తుందని బండ, జన్మ వచ్చిందని బండ, తలకాయ వస్తుందని బండ, ఒళ్ళు నొప్పులని బండ, ఇట్లనే పోతా, అటు పోతా, ఇటు పోతా, ఇడిపోతా, ఆడిపోతా. ఇదే బాగా కూడా మధ్యాహ్నం నాకు నిద్ర రాదు, నేను నిద్రపోను. ఎన్ని గంటలు లేస్తారు? 5 ఏం చేస్తారు 5 గంటలు? ఈ నిద్ర పట్టదు అంతే. ఇక ఎన్ని గంటలు పడుకుంటారు? 9, 10, 11 పడుకొని పొద్దున 5 గంటలకు 5 గంటలు 4:30 లేపుతూనే ఉంటుంది నా ప్రాణం అంతే. ఇక లేచి ఇటు తిరుగుతా. వాకింగ్ ఏమైనా చేస్తారా? ఎన్నగడదు మన చేసిన కానీ కాళ్ళ నొప్పులు వచ్చిన యాక్సిడెంట్ ఉంటారా? ఇక అప్పటి నుంచి ఈ కాళ్ళ నొప్పులకు పోతలేను. అందుకే నేను అన్ని లిమిట్, ఏం తినా, ఏమి డైట్ మెయింటైన్ చేస్తా. అదేంటి పుణ్యానికి వస్తే ఫినాలైనా తాగుతారంటే అలాంటి తత్వం కాదు నాది. నేను మజాలు దాగా, నేను థమ్స్అప్ దాగా, నేను కూల్
డ్రింక్ తాగా, నేను కుక్క కోలలు తాగా, నేను ఏది తాగా. బిర్యానీ తింటావా? ఆ బిర్యానీ కూడా నాకు ఓది కొడుకు ఏది తినేది, తెల్ల కావాలి, వంకాయ కావాలి, పుట్టుకూర కావాలి, బెండకాయ, దొండకాయ, చికెన్ కూడా తినా. చికెన్ కూడా తినా. తలకాయ తింటారా? తలకాయ తింటా, ఉంటే తలకాయ కూర, కాళ్ళ కూర, తలకాయ మనం ఏం తింటాం కానీ అయ్య తింటుంటా కానీ నాకు గలీజు తిండి తినా. ఉదయం ఇంత ఉప్మా, సన్న తినా, దొడ్డు ఉప్మా, మధ్యాహ్నం ఇంత అన్నం తింటా, రాత్రి తింటా లేకపోతే పంట. ఇదే మీ డైట్? అదే అయితే అసలు ఇప్పుడు తాత ఎట్లుంది మరి? తాత మంచి ఉన్నారు? తాత చూసుకుని నాకు భయం, ఎక్కువ భయం, ఆనందం ఉండదు, ఆనందం ఉండదు. ఏంటిదే ఏం కాదు, మంచిగా ఉంటారు. దేవుడు మనుషులకు ఎప్పుడు మంచిగా చేస్తాడు, మంచిగా అనుకోవాలి. కానీ మీరు ఇంత వయసు వచ్చిన కష్టంతో, ఎంత కష్టకాలం నుండి మీరు ఈ వయసుకి వచ్చినా కూడా మీలో ఆ చిరునవ్వు ఫేస్ తోటే ఉంటారు. ఆ చిరునవ్వుతో ఎప్పుడు నవ్వుతూ అందరినీ అలరిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటారు. చుట్టాలు దావత్తో పిలుస్తారా? ఇద్దరు మన తెలిసి నేను లైట్ అని చెప్తాను కదా, ఏ బంధువులు లేరు, ఏ బలగం లేదు. ఉన్నా కూడా కూటుకాడ, అదే కాటికాడ, కాష్టం కాడ, మనుషులు కాలేజీ కాడ నేనున్న బిడ్డ అంటారు. అప్పుల పాలు ఇంత పూలేదంటే ఎవరు అడగనింటే వాళ్ళు పోతారు. అందుకే కాటికాడ ఉన్నమాట, కూటుకాడ ఉండదు. ఉన్నా కూడా నేను ఎవరికి ఆశపడ, నేను ఎవరికి చేయజాపలే. నా కష్టం నేను పడ్డా, నా బాధ నేను పడ్డా, ఇప్పుడు ఉన్నా, ఉపాసం ఉన్నా, కంటి నీరుతో కడుపు నింపుకున్నా. నా భర్త నేను ఒకనాడు తింటే 3 రోజులు ఉపాసం ఉన్నాం. నా భర్త నాకు బాణం, నేను ఆయనకు బాణం. మా కష్టాలు, మా బాధలు ఒకరికి అర్థం కాలేదు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతా అంటే పెళ్ళే చేసేది అదే పెద్దల పెళ్ళి పెద్దల పెళ్ళి కానీ బాగా బాగా బాగున్నట్టు తాత. చాలా తాత పెట్టుకుంటుంది నువ్వంటే లేకపోతే అవగారింటి దగ్గర అంత లవ్. 4 దెబ్బలు వచ్చేది, నేను మంచిగుంటలేనని సినిమా మనం బాగా లేదు విజయవాడలో పట్టు సినిమా రాయించలే. రామసీమ తీసుకుంటారు, తప్పది రావని పట్టుకుంటే ఒకవేళ నువ్వు తాతకు గొడవ పడ్డారు, ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతా? ఆయనేనా వచ్చింది కూడా నాకు బాగా వచ్చేది. ఏడవైనా డామినేట్ ఆయనే మాట్లాడేది. ఏడ పక్క కాడ కానీ తిండి కాడ కానీ ఆయననే ముందు మాట. నేను మాట్లాడకూడదు, అలుగుదు, కోపడు, ఏడుతున్నాం. ఎక్కడికన్నా అంటే యాత్రలకు ఎక్కడికన్నా వేరే లేదా? ఎక్కడికి పోలే కొడుక మగ్గాయన్నీ. ఈ చిన్న బిడ్డ తిరుపతి పోతే తీసుకోపోయింది, పెద్ద బిడ్డ తిరుపతి పోతే తీసుకోపోయింది. ఇక ఒకసారి మంచిగున్నప్పుడు మా మేనమామ నాతో మంచిగున్నప్పుడు ఒకసారి ఏమో మేడారం తీసుకుపోయిండు. ఇక మేము ఎందుకు ఒకసారి పోవాలంటే తల్లి ఇద్దరు బిడ్డలు తీసుకొని మేరకు పోయినా. ఒకసారి 8 అలాగ పోయినా. 2 సార్లు కోవిలి పోయినా. 10,000 తీసుకుంటా. నాకు కొడుకు లేరు కదా, ఎవరికి పోతాం, మాకు నీకు ఎవరు లేడా, నీకు అక్క చెల్లెలు లేరా అని తిడతారు నన్ను. పెద్దమ్మన్నా పోదు, చిన్నమ్మన్నా పోదు, నీకు ఒక అన్న లేడా, మాకు మేనమామన్న లేడా అని అంటే 10,000 తీసుకుంటా, ఒక కారాన్ని బుక్ చేసుకుంటా, ఏదైనా తీసుకుంటా, చిన్న స్టాక్ వేసుకుంటా, కోవిలి పోయి రూమ్ తీసుకొని 3 నిద్రలు చేసి 2 బోనాలు చేసి గుడి చుట్టూ తిరిగి అదొకటి ఇదొకటి వాళ్ళ కొంచెం ఈ బిడ్డ 2,000 ఆ బిడ్డ 2,000 ఇస్తా అని అనుకోమంట 3 నిద్రలు చేసి వస్తాం. ఏడాదానికి మళ్ళీ 50 గుట్ట పోయి రూమ్ తీసుకుంటా. ఇక ఇట్లనే దేవుళ్ళని బాగా నమ్ముతావా? దేవుని ఎక్కువ మొక్క కానీ కూరైతే పోతా. ఇవాళ అందరు గుట్టలు ఎక్కుతా, రాను ఇన్నే ఉంటా కూరంట. మీటింగ్ అంటే మట్టి కొట్టుతా. కేటీఆర్ అంటే ప్రాణం, మల్లారెడ్డి అంటే ప్రాణం, కేసీఆర్ అంటే ప్రాణం. ఇప్పుడు రూపాయి నేను వాళ్ళు తినలే, చారాడా నేను తినలే, కానీ వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎవరు ఎన్ని చెప్పినా నాకు వాళ్ళు అంటే ఇష్టం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు అవకాశం వస్తే అంత లేదు. ఇప్పుడు ఇద్దరు సర్పంచ్ ఒప్పుకున్నాడు 3 ఏళ్ళకైనా కూడా చూస్తాను. అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో కలిసి చూస్తున్నాం 10 మంది. ఆ 10 మందికి రాజీనామా చేసి నిలబడ్డారు. ఎలక్షన్స్ నేను అడిగేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఒకవేళ మళ్ళా వస్తే మీరు టీఆర్ఎస్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను చెప్పేది అది. ఒకవేళ మీకు టీఆర్ఎస్